హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా హెల్తీగా చేసుకునే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కిచిడి లేదంటే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. గోధుమ రవ్వతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఇలా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1.5 కప్పుల గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. దీన్ని బన్సీ రవ్వ అంటారు. కాస్త లావుగా కాకుండా మరీ సన్న కాకుండా మీడియంగా ఉన్న రవ్వను తీసుకున్నానండి. నేను ఇక్కడ 1.5 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కొలతలు అన్నీ ఒక గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఈ రవ్వను మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ తొందరగా అవ్వడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. మీరు ఇది ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి దీనికి, చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని కాస్త రెడ్గా అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు 2-3 కట్ చేసుకొని వేసుకోవాలండి పొడుగా. మీడియం సైజు ఒక చిన్న ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో మంట నుంచి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజు క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక టమాటో తీసుకున్నాను. ఇది సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-6 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. చిన్న స్పూన్తో వేసుకున్నానండి. ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఒక 2-3 నిమిషాల తర్వాత టమాటోలు కూడా సాఫ్ట్ అయినాయి. ఇక్కడ మనకు క్యారెట్ ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇలా మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. ఒక 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న మనము రవ్వ ఉంది కదండి, రవ్వ నుంచి వాటర్ మొత్తం తీసేసి ఆ రవ్వను దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ కిచిడిని కాస్త జారుగా చేస్తున్నానండి. అదే మీరు గట్టిగా కావాలంటే వాటర్ని మీరు 2 గ్లాసుల వరకు వేసుకోవాలండి. నేను ఇక్కడ కాస్త పల్చగా చేసుకుంటున్నాను. ఎంత పల్చగా ఉంటే మనకు చల్లారిన తర్వాత కాస్త గట్టిగా టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో మనం కారం వేయకుండా ఇలా పచ్చిమిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి అయితే. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్లో ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ నేను 2 విజిల్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కిచిడి మనకు ఇట్లా ఉండాలండి. మరీ ఇలా డ్రైగా ఉంటే చల్లారితే మరీ డ్రైగా అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం.
చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలన్న వాళ్ళు ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీగా ఉండే గోధుమ రవ్వతో బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఏ కర్రీ అవసరం ఉండదండి. ఒట్టిగా తిన్నా గానీ సూపర్‌గా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా ఇలా హెల్తీగా చేసుకొని తినేయొచ్చండి. సూపర్‌గా ఉంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.